గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్. ఇది మా ఇంట్లో పూజ చేసేసుకున్నానండి. ఈరోజు నేను అర్లీ మార్నింగే లేచి నేను ఇలా పూజ చేసేసుకున్నాను. అర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళటం కుదరలేదండి పిల్లలతో. సో నేను పిల్లల్ని తీసుకొని 7:30 ఆ టైంకి వెళ్ళాను. ఇది మాకు దగ్గరలో ఉండే శివాలయం అండి, కొండపల్లిలోనే. మా దేవాంశ్ కూడా హాలిడే, సో వాడిని తీసుకొని ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను టెంపుల్కి వెళ్ళాను. బాగుంటుందండి టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడిలో ఇది పైకి వెళ్ళిపోయాక స్టెప్స్ ఎక్కే వెళ్ళిపోవాలి, పైన ఇలా ఉంటుందండి. అంతా పూజ చేసేసుకుంటున్నారు. క్రౌడ్ చాలా ఉందండి లోపల అయితే. ఇలా అందరూ పూజ చేసేసుకుంటున్నారు. నేను కాలు కడ వేసుకొని నేను పూజ చేసేసుకున్నాను. ఇది లోపలికి వెళ్తే ఫస్ట్ కనకాపురమేశ్వరి అమ్మవారు ఉంటారండి, ఈ అమ్మవారు. నెక్స్ట్ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాను. జ్యోతిర్లింగాల ప్లేసెస్ ఎక్కడ అనేసి ఇక్కడ ఉంటాయి, శక్తిపీఠాల గురించి. ఇది బ్యాక్ సైడ్ కొండ అండి, చిన్నదే, బాగుంటుంది. ఇది దేవాంశి కూడా ఎక్కి ట్రై చేశాడు. ఇంకా పిల్లలు నడుస్తున్నారు, నాతో పాటు ప్రదక్షిణాలు చేస్తున్నారు. అంతా పూజ చేసేసుకున్నారు. ప్రదక్షిణాలు అయిపోయింది, ఇంకా లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇది లోపల చూడండి జనం ఎంత ఉన్నారు. పూజ జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. ఓం నమః శివాయ అనుకోండి చూసేవాళ్ళు. లోపల నేను దర్శనం చేసేసుకొని పక్కనే చెన్నకేశ్వర స్వామి ఉన్నారు. నది దగ్గర అభిషేకానికి కూర్చున్నారు, అంతా పూజ చేయించుకునే వాళ్ళు. ఇక్కడ వీరభద్ర స్వామి ఇక్కడ ఫోటోలో వీడియోలో, వినాయక దగ్గర లోపల ఇదంతా. ఇది లోపల ఇలా ఉంటుందండి టెంపుల్, చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి. ఇక్కడంతా పూజ చేసేసుకుంటున్నారు ఉసిరి చెట్టు కింద. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇది ఫైనల్గా నేను కిందకి దిగిపోయాను. పక్కన వేరే టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లోకి వెళ్తున్నాను. జనం అయితే బాగున్నారండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.